కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కలుగోలమ్మ ఆలయంలో మలిశెట్టి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న అనంతరం మాట్లాడుతూ మలిశెట్టిని అభినందనలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఏం మాట్లాడారంటే, ఈ రోజున కావలి నియోజకవర్గంలోని కలుగోలమ్మపేట సెంటర్లో మిత్రులు మలిశెట్టి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ నిర్వహిస్తున్నటువంటి నవరాత్రి గణేష్ ఉత్సవాల సందర్భంగా ఈ రోజున నేను ఇక్కడికి చేర్చడం జరిగింది. ముఖ్యంగా సోదరుడు కైలాసాన్ని చూపించాడు. కైలాసంలో గణేశుడు ఏ విధంగా ఉంటాడో అదేవిధంగా ఈ రోజున దేవతామూర్తులందరూ స్వాగత సత్కారాలతో అందరి నడుము మధ్య కావలి ప్రజలందరినీ కూడా ఒక స్వర్గసీమకి తీసుకుపోయినట్టుగా ఈరోజు రూపకల్పనలో వారు తీసుకున్న చొరవ, ఉత్సవ కమిటీ చేసినటువంటి కష్టం ఈరోజు ప్రజల కళ్ళల్లో ఆనందాల మధ్య వాళ్ళకి ఫలితం దక్కిందని కూడా ఈ సందర్భంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నా. ఒక మంచి కార్యక్రమం. కావలి ప్రజలు కష్టాల కడలోనే కాదు, నిరంతరం కూడా ప్రజలు కూడా ఆనంద డోలికల మధ్య కూడా ఉండాలి. అదేవిధంగా ఎప్పుడు కూడా ప్రజలకు రిక్రియేషన్ ఉండాలి, మానసిక ప్రశాంతత కూడా ప్రజలకు అందించాలనే ఆలోచనతో ఈ రోజున సోదరుడు చేసినటువంటి కార్యక్రమాన్ని అతని మిత్రుల బృందాన్ని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. మరింత సేవా కార్యక్రమాలు, దైవ చింతన కార్యక్రమాలు కూడా వారు ఇంకా నిర్వహించాలని కూడా ఈ సందర్భంగా వారిని కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే దానికి అవకాశం కల్పించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. గణేశుని యొక్క ఆశీస్సులు మొత్తం గణేశుడు గణాధిపతి, అన్ని గణాలకు అంటే మనుషులకు, జంతువులకు, వృక్షాలకు, పక్షులకు, అన్నిటి గణాలకు కూడా ఆయన అధిపతి. దేవతలకు కూడా ఆయనే గణపతి, దెయ్యాలకు కూడా ఆయనే గణపతి, అందరికీ కూడా రాక్షసులకు కూడా గణపతి ఆయనే. అందరికీ ఉన్నటువంటి ఏకైక దేవుడు గణపతి. అందుకని ఏ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించినా మొదటి గణపతిని పూజించిన తర్వాతనే ఏ దేవుడికైనా మనం నైవేద్యం కానీ కుంకుమార్చన కూడా చేయడం జరుగుతుందంటే గణేశుడి యొక్క గొప్పతనం అంత గొప్పది. కాబట్టి అందరి యొక్క కూడా గణేశుడి దీవులు ఉండాలని, కావలి సుభిక్షంగా ఉండాలని, ఆ గణేశుని యొక్క ఆశీస్సులు కావలికి ఎప్పుడు కూడా నిండుగా మెండుగా ఉండి కావలిని కాపాడాలని ఆ దేవదేవుని కూడా కోరుకుంటూ ఈ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, అదేవిధంగా దేవుడిని మనం ఎంత పూజిస్తున్నామో అంతే విధంగా కూడా భక్తి శ్రద్ధలతో ప్రేమిస్తున్నాం. అదేవిధంగా భయంతో కూడా మనం ఉండాల్సిన అవసరం కూడా ఉంది. నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క వాలంటీర్లు కూడా జాగ్రత్తగా దేవుడి నీడలో మనం ఉన్నాం. దేవుడిని సాగనంపేటప్పుడు ఆనంద డోలికల్లో సాగనంపాలి తప్ప